పూరా లోకల్. ఫస్ట్ టైం అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఇచ్చిన చేత బాధ్యత. మరి ఒకవేళ రిజర్వేషన్ తీసేసినట్టుంటే ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి పెడితే చెప్పండి, ఎందుకు ఇలా గింతగానం రాజకీయాలు చేస్తారు? చివరికి ఒక మహిళ ఉన్నారు సోనియా గాంధీ గారు, ఆమె నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి హయాంలో మహిళా రిజర్వేషన్ రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఎట్లా అవమానపరిచిందో మహిళా రిజర్వేషన్ గురించి, ములాయం సింగ్ గారు ఏం మాట్లాడిన గురించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దాన్ని జోలిపోతుంది. కానీ చివరికి అనంతకోటి నక్షత్రాలలో సగం మీరు సగం మేమని చెప్పేటువంటి మాటలు కవితలు విన్నాం తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మోడీ గారిని. అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు, మా మైనార్టీ మహిళలు ఉంటారు. త్రిపుల్ తలాక్ ఇలా ఎవరు కోరుకోరు. ఏ మతం కూడా మానవ కళ్యాణమే కోరుతుంది తప్ప దానికంటే భిన్నమైన కోరుకో. ఇవాళ మహిళలకు మీరు చూడండి, ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు, బాగా తేలిదు. కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదనకు గురి కావద్దు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత టక్కన విడగొడతా అంటే ఎట్లా సాధ్యమే చెప్పండి? ఏ మహిళ కూడా ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు, ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయరు. అట్లాంటి మహిళా లోకానికి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి దానికి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే ఇట్లా ఇంత కన్సర్న్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంత కన్సర్న్, మహిళల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, దళితుల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, ట్రైబల్స్ పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, బీసీ వర్గాల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, గాయని పట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 30 ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండబట్టి, ఎట్లా మాట్లాడతారండి? 20 ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండబట్టి, 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారు ఉండబట్టి, ఎందుకు తీసేయలేకపోయాం? అంటే గింత అబద్ధాల కోరు మరి మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు గమనించాలి. వీటిలో ఎందుకు గంటేయబడ్డాడు, వీటిలో ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు? వీటిలో ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని పోయగండి కదా, గందుకే కదా నేను ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెలవాలి కదా చెప్తున్నాను. ఒకటి హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ వేసాను, హౌసింగ్ పాలసీ మీద కమిటీ వేసాను. మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని నేనున్న కడియం సిఆర్ గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇట్లా 5 ఉన్నారు. మేము స్టడీ చేస్తూనే ఉన్నాం, హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసి పాలసీ డిక్లేర్ చేసి అప్పుడు ఇదే కడియం సిఆర్ గారు ఇదే తుమ్మల నాగేశ్వరం నొచ్చుకున్నారు. అరే మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాని రిపోర్టు హనర్ చేయాల్సి అక్కడ ఉంటుంది. ఏమైనా సూచన సలహాలు మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికిన గౌరవం అంత గొప్పది. కులం పునాల మీద పర్మనెంట్గా విజయం సాధించలేదు. ఇవాళ అది మంచిది కూడా కాదు, వాళ్ళకే దీర్ఘకాలికంగా నష్టమవుతుంది. రేపు ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, పాలించేటోళ్ళ మేమే, పాలించే కెపాసిటీ ఉన్న మేమే, పాలించేటువంటి జాతి మాది అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకనాడు ఆ మాటలు అర్థమైనటువంటి ప్రజలు చైతన్యవంతమైన నాడు సంగతి చెప్తారు. ఇట్లా అన్నాడు, ఇంత అహంకారం పనికిరాదు, ఈ కుల ప్రాతిపదికన ఉండేది కూడా మంచిది కాదు. మేము అట్లా ఉంటే ఎన్నిసార్లు గెలవం మేము. ఇవాళ మేము ఒక్కొక్కసారి 80,000 మేరతో గెలిచాం, 78,000తో గెలిచాం ఒక్కోసారి. అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు లేకుండా, అన్ని వర్గాల ప్రజలు ప్రేమను పొందకుండా ఈ స్థాయికి రాము. ఆయన ఏదో టెంపరీ. ఇప్పుడు ఆయనకి ఏమైంది, మల్కాగిరిలో ఎట్లన్నా చేసి ఈటల రాజంటూ ఓడగొట్టాలంటే ఏం చేయాలి? మందిని మార్పాలు దించిండు, మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు దించిండు, పోలీసులు దించిండు, ఈటల రాజు గారి మీద మెసేజ్ చేస్తూ ఏం చేస్తుండ్రు? నీకు దాంతో గొప్పోడి కాదు, ఎలక్షన్లలో గొప్ప వాళ్ళు శక్తిమంతులు ప్రజలు తప్ప ప్రభుత్వం కాదు. గట్లంటే మన ప్రభుత్వం ఉంది కేసీఆర్ది, మరి ఆయనే గెలవాలి. ఎందుకు ఓడిపోయింది? మరి గెలవాలి కదా ఆయన, ఎందుకు ఓడిపోయింది? ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలే గొప్పలు తప్ప దీంట్లో ఎవరు గొప్పలు కాదు. ప్రజలకు అంత చిల్లర సంకుచిత మనస్తత్వం లేదు. ఈ జెండా నాది అనుకోకపోతే నాకు ఎక్కడ ఉందో చెప్పండి బతుకు. ఈ జెండాకు తప్పకుండా నేను ఓడని అంటాను. ప్రతి కార్యకర్త ఓడరే, కార్యకర్తను మొదలుపెట్టి ప్రధానమంత్రి వారు కూడా ఈ జెండా ఓడరే. అట్లయితే బతుకుతుంది. దాని స్పిరిట్ అది.